చిక్కాపురం అనే ఊరిలో ఒక జంట తమ 10 ఏళ్ల కుమారుడితో కలిసి జీవించేవారు. వాళ్ల కుమారుడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లేటప్పుడు చిరుతిళ్ల కోసం డబ్బులు అడిగి తీసుకెళ్లేవాడు. తండ్రి మందలించడంతో తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది. రోజురోజుకు అతడు డబ్బులు ఇస్తేగాని స్కూలుకు వెళ్లనని మారాం చేయడంతో విసుగు చెందిన తల్లి డబ్బు ఇవ్వడం మానేసింది. తరువాత ఒకరోజు తండ్రి చొక్కానుంచి డబ్బులు తీస్తుండగా తండ్రి గట్టిగా మందలించాడు. అప్పుడు తల్లి వెనకేసుకొని వచ్చింది. ఒకరోజు ఊర్లో దుకాణంలో దొంగతనం చేశాడని దుకాణ యజమాని చెప్పడంతో తల్లి మావాడు అలా చేయడని అతడితో గొడవపడింది. తల్లి మాటలు విన్న కొడుకు తాను చేసింది తప్పుకాదని అనుకునేవాడు. పెరిగి పెద్దవాడైన అతడు జల్సాలకు అలవాటుపడి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. ఒకరోజు ఏదో పెద్ద దొంగతనం కేసులో పోలీసీలు వచ్చి కుమారుడిని తీసుకోపోతుంటే లబోదిబోమని బాధపడ్డారు. మొదటిసారి దొంగతనం చేసినప్పుడే గట్టిగా మందలించి ఉంటే సరిపోయేది కదూ అని బాధపడ్డారు. నీతి: పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఆదిలోనే మందలించి మంచి మార్గంలో పెంపాలి.